ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏమిటంటే, మనం చిన్నప్పుడు మొబైల్లో ఆడే సబ్వే సర్ఫర్ గేమ్ ఎందుకు క్రియేట్ చేశారని మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఒకప్పుడు చిన్నపిల్లలకి ఇష్టమైన గేమ్ ఈ సబ్వే సర్ఫర్ గేమ్. కానీ ఇప్పుడు చాలామంది పిల్లలు, పెద్దలు అందరూ ఆడుతున్నారు. అందులో నేను కూడా ఒకడిని. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా అన్నయ్య మొబైల్లో ఈ గేమ్ని ఆడేవాడిని. కానీ ఇప్పుడు చాలామంది పిల్లలు ఫ్రీ ఫైర్, పబ్జీ ఇలా ఎక్కువగా ఆడుతున్నారు. సబ్వే సర్ఫర్ గేమ్ని అసలు మర్చిపోయారు. సబ్వే సర్ఫర్ గేమ్ని ఎందుకు క్రియేట్ చేస్తారంటే దానికి ఒక స్టోరీ ఉంది. సబ్వే సర్ఫర్ గేమ్ 2012 మే 23న క్రియేట్ చేశారు. సబ్వే సర్ఫర్ గేమ్లో ఒక పిల్లవాడు రైల్ ట్రాక్ మీద పరిగెడుతుంటాడు. ఆ పిల్లవాడికి 15 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లాడి పేరే జేక్. అక్కడ ఉన్న మెట్రో ట్రైన్లకి గ్రఫీ ఆర్ట్ వేస్తూ దాంతోపాటు స్కేట్ బోర్డింగ్ చేసేవాడు. అక్కడ ఉన్న గార్డ్ అతన్ని చూసి జేక్ని వాళ్ళ ఇంట్లో అప్పచెప్పేవాడు. తర్వాత రోజు జేక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సబ్వేలో స్కేట్ బోర్డ్ ఆడుతూ ఉంటారు. అది చూసిన గార్డు వాళ్ళని చూసి పిల్లలందరూ పారిపోతారు. తర్వాత గార్డ్ని చూసిన పిల్లలు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. పరిగెత్తూ ఉండగా మెట్రో ట్రైన్ సడన్గా రావడంతో జేక్కి తగిలి జేక్ అక్కడికక్కడే మృతి చెందుతాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత జేక్ వాళ్ళ ఫాదర్ సిల్వెస్టర్ రిషో జెన్సన్ గారు సబ్వే సర్ఫర్ గేమ్ని క్రియేట్ చేశారు. ఒకవేళ గాడ్ మాట కూడా జేక్ విని ఉంటే ప్రాణాలతో ఉండేవాడు. అప్పుడు జేక్ వాళ్ళ ఫాదర్ అసలు సబ్వే సర్ఫర్ గేమ్ని క్రియేట్ చేసేవాడే కాదు. ఏమో సడన్గా అలా జరిగిపోయింది. ఆ సంఘటన అలా జరిగిపోయింది. దాని తర్వాత పిల్లలు ఆ సబ్వే సర్ఫర్ గేమ్ ఆడుతూ చాలా ఆనందపడేవారు. ఇలాంటి సమాచారాలు మరిన్ని కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు మాకు ఏమైనా తెలియాలంటే పక్కన కామెంట్ చేయండి. దాంతోపాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.